ట్రాక్ సెంటర్ నుంచి ఆ పిల్లర్ ఉంది కదా, పిల్లర్ యొక్క స్తంభం, ఆ స్తంభం వరకు ట్రాక్ సెంటర్ నుంచి ఆ పిల్లర్ ఎంత దూరం ఉందో ఆ దూరం వరకు కొలిస్తే ఫర్ సపోజ్ ఇలా చూద్దాం. ఎలాగైతే మీకు అర్థం. ఇది ట్రాక్, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది. ఇది పిల్లర్ ఆర్ పియర్, ఇది పియర్ ఆర్ పిల్లర్ ఉంది అంటే స్తంభం ఉంది. దీని మీద చేసి ట్రాక్ చేసిన ఇలాగ ఉంది ట్రాక్. ఇప్పుడు ఈ ట్రాక్ సెంటర్ నుంచి ఈ పిల్లర్కి మీరు డిస్టెన్స్ కనుక తీసుకుంటే, అది కనుక ఈ పిల్లర్ అనేది ట్రాక్ సెంటర్ నుంచి <8 meters అంటే 8 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఉందండి. 8 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది అంటే వితిన్ 8 meters లెంత్, వితిన్ 8 meters డిస్టెన్స్. అంటే ట్రాక్ సెంటర్ నుంచి ట్రాక్ దగ్గరలో ఫ్లైఓవర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ, లేదా రోడ్ ఓవర్ ROB కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ. అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుంది? మనకి స్టేషన్లో ఉంటుంది, యార్డ్లో ఉంటుంది. ఎందుకంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే ఈ ప్లాట్ఫామ్ మీదకి ఆ ప్లాట్ఫామ్ నుంచి, ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ రావడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. అదే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడైనా ఉండొచ్చు. రోడ్ ఓవర్ బ్రిడ్జ్ యార్డ్లోనైనా ఉండొచ్చు, లేదంటే ఎక్కడ మిడ్ సెక్షన్లో ఉండొచ్చు, ఎక్కడైనా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఎక్కడైనా సరే ఫుట్ ఓవర్ బ్రిడ్జి స్తంభం అయినా, పిల్లర్ అయినా, లేదు రోడ్ ఓవర్ బ్రిడ్జి స్తంభం అయినా, ఏదైనా సరే ట్రాక్ సెంటర్ నుంచి ఆ స్తంభం కానీ, లేదంటే ఆ అబుట్మెంట్ కానీ 8 మీటర్ల కంటే వితిన్ 8 meters డిస్టెన్స్లో కనుక ఎక్కడైనా సరే ఆ సిచ్యువేషన్ కనుక మీరు ఎదురైతే, అప్పుడు మాత్రమే మీరు అక్కడ గార్డ్ రైల్ ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేస్ ఈ ట్రాక్ సెంటర్ నుంచి ఇటుపక్క అబుట్మెంట్ కనుక, ఇటుపక్క ఉన్నటువంటి పిల్లర్ కనుక 9 మీటర్లో లేదా 8.5 meters డిస్టెన్స్లో కానీ ఉన్నదనుకోండి, అప్పుడు మీరు గార్డ్ రైలు ప్రొవైడ్ చేయక్కరలేదు. సార్ మరి ఇంకో కండిషన్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక పిల్లర్ వస్తే ప్రాబ్లం లేదు, ఇటువైపు ఒక పిల్లర్, ఇటువైపు ఒక పిల్లర్ కూడా వచ్చింది అనుకున్నాం. ఫర్ సపోజ్ ఇటువైపు కూడా ఒక పిల్లర్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఇటువైపు ఒక పిల్లర్, ఇటువైపు ఒక పిల్లర్ వచ్చినప్పుడు ఈ 2 పిల్లర్లో ఏ పిల్లర్ అయినా దీన్ని యాక్సెప్ట్, దీనికి సరిపోయింది అనుకోండి. అంటే వితిన్ 8 metersలో ఉందనుకోండి. అంటే ఈ పిల్లరే కాకుండా ఈ పిల్లర్ అయినా సరే, ఇదైనా <8 metersలో కానీ, ఇదైనా <8 metersలో కానీ ఉంటే కంపల్సరీగా ఇక్కడ మీరు ఏం చేయాలి? గార్డ్ రైల్ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయాలి. లేదు ఏదో ఒకదైతే అనేది 8 meters కనుక లోపు అందుకంటే మీరు గార్డ్ రైల్ ప్రొవైడ్ చేయక్కర్లేదు. 2 కూడా 8 మీటర్ల కంటే దూరంలోనే ఉంటే గార్డ్ రైల్ మీరు ప్రొవైడ్ చేయక్కర్లేదు. ఈ రెండింటిలో ఏదైనా సరే 8 మీటర్లకి దగ్గరలో ఉంటే ఉన్నా సరే కంపల్సరీగా మీరు గార్డ్ రైల్ ప్రొవైడ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. చూడండి, ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. FOB కదా మనకి స్టేషన్లో ఉంటుంది. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ట్రాక్ సెంటర్ నుంచి చూసారా 8 మీటర్ల దూరంలో ఉంది కాబట్టి, 8 మీటర్ల దూరంలో ఉంది కాబట్టి దానికి ఏం చేశాడు? గార్డ్ రైల్ అనేది ప్రొవైడ్ చేశాడు. గార్డ్ రైల్ అనేది ప్రొవైడింగ్ అనేది చేశాడు. సార్ ఇక్కడే కదా, ఇక్కడ కలిపాడు, ఇక్కడ ఎందుకని కలపలేదు? ఇటెవరన్నా ఒక పక్క కలిపాడు, అటు పక్క ఎందుకని కలపలేదు? మీకు ఈ కేసు అర్థమైంది కదా మీకు? ట్రాక్ సెంటర్ నుంచి 8 మీటర్ల లోపు కనుక ఉంటే ఈ అబుట్మెంట్ అంటే బ్రిడ్జికి ఇది కదా అబుట్మెంట్ కింద కదా లెక్క. ఇది కానీ లేదా పిల్లర్ కానీ అబుట్మెంట్ కానీ ఏదైనా సరే 8 మీటర్ కనుక లోపు ఉంటే మనం
గార్డ్ రైల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ ఈ ఈ కండిషన్ అర్థమైంది కదయ్యా మీకు? అర్థమైంది సార్. సేమ్ అదే ట్రాక్ పక్కనే కనుక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్న దగ్గర రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఉందనుకోండి, అక్కడ అబుట్మెంట్ కానీ లేదంటే మీకు బ్రిడ్జ్ ఏంటి పిల్లర్ కానీ ఉంటే 8 మీటర్ల లోపు కనుక ఉంటే మీరు అక్కడ మీరు గార్డ్ రైల్ అనేది ప్రొవైడింగ్ అనేది చేయాలి. ఇంకోటి చూద్దాం, ఇక్కడ చూడండి. ఇది చూడండి, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. చూసారా? సార్ మీరు మ్యూట్ లో పెట్టారు సార్.